దేవుని వాక్యం తెరుద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 24 నుండి 26వ వచనం వరకు చదువుతున్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను. 24వ వచనంలో అతడు అన్నాడు. అతడు అనేది మోషే. అలా చదివితే, మోషే పోవు మార్గమున సత్రములో యెహోవా మోషేను ఎదుర్కొని మోషేను చంప చూడగా. అలా చదివితే, మోషే పోవు మార్గమున సత్రములో యెహోవా మోషేను ఎదుర్కొని మోషేను చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. మోషే జీవితాన్ని చూస్తే మోషే ఒక కారణ జన్ముడుగా కనిపిస్తాడు. అసలు ఆయన పుట్టడమే, పుట్టిన తర్వాత ఆ బిడ్డను దాచి ఉంచడం. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఆ వయస్సు బిడ్డలను చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ బిడ్డ దాచబడిన తరువాత 3 నెలలు దాచి తల్లి నైలు నదిలో జమ్ముపెట్టెలో విడిచిపెట్టడం. ఆ తరువాత ఆ జమ్ముపెట్టెలో ఉన్న శిశువును ఐగుప్తు రాజకుమార్తె కనుగొనడం, ఆ రాజభవనంలో అతడు పెరగడం. ఇదంతా చూస్తే పిల్లలందరూ చంపబడుతుండగా ఈ ఒక్క కుమారుడు దాచబడడం అనేది, ఆ ఒక్క కుమారుడు చక్కగా జీవించగలగడం అనేది ఆయన జీవితంలో కారణ జన్ముడుగా మోషే కనిపిస్తాడు. అలాంటి కారణ జన్ముడు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనలను బట్టి ఐగుప్తు దేశం విడిచిపెట్టవలసి వచ్చింది. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిద్యాను వెళ్ళిపోయి అక్కడ మరొక 40 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 40 సంవత్సరాలు బ్రతికిన తర్వాత దేవుడు అద్భుతంగా మోషేతో మాట్లాడాడు. మోషే హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. చాలా అద్భుతంగా దేవుడు మోషేని ఎదుర్కొని మండుచున్న పొదలో నుంచి మాట్లాడి ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నప్పుడు కూడా నేను వెళ్ళలేను అన్నాడు. నువ్వు వెళ్ళలేను అనడం కాదు, నువ్వు వెళ్ళాలని దేవుడు మొత్తానికి మోషేని ఒప్పించాడు. అక్కడ దేవునికి ఆ 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదివితే దేవునికి మోషేకి మధ్య జరిగిన సంభాషణ చాలా, ఇట్స్ ఏ లాంగ్ డిస్కోర్స్, చాలా సుదీర్ఘమైన సంభాషణది. ఆ సంభాషణలో దేవుడు మోషే నేను వెళ్ళను అన్నప్పటికీ కూడా, నేను వెళ్ళలేను అన్నప్పటికీ కూడా దేవుడు మోషేని నచ్చచెప్పి ఒప్పించిన తర్వాత ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళబోతున్నాడు మోషే. దేవుని మాట తీసుకుని, దేవుని పిలుపునందుకుని ఐగుప్తుకు వెళ్ళబోతున్నాడు. ఐగుప్తుకు వెళ్ళబోతున్న సమయంలో ఈ సంఘటన, ఇదేంటో ఈ 3 వచనాలు చాలా వింతగా అనిపిస్తాయి. ఆ మధ్యలో దే లుక్ లైక్ మిస్టీరియస్, ఎనిగ్మాటిక్, ఏదో నిగూఢమైన భావం ఆ వాక్య భాగంలో ఏదో ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా దేవుడు పిలిచి, అంతగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ బిడ్డను దాచి ఒక 40 సంవత్సరాలు అక్కడుంచి ఇంకొక 40 సంవత్సరాలు దేవుడు అనుకున్న రీతిలో అతను మలిచి అతను పిలుచుకొని నేను వెళ్ళలేనంటే వెళ్ళేటట్లుగా చేసి అంతా చేసిన తర్వాత ఇప్పుడట మోషే పోవు మార్గమున సత్రములో యెహోవా మోషేని ఎదుర్కొని మోషేని చంప చూడగా. దేవుడు మోషేని చంపాలని చూస్తున్నాడట. గాడ్ వాంటెడ్ టు కిల్ మోసెస్. గమనించాలి, అంతగా ఏర్పాటు చేసుకుని, అంతగా
ఆ బిడ్డను కాపాడి ఇప్పుడు మోషేను చంపుతాడు దేవుడు. మోషేను చూడగా అన్న మాట చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. మోషేను చంపడం ఏమిటి దేవుడు? ప్రియులారా గమనించాలి. ఆ మోషేను చూసిన సందర్భంలో అక్కడ మోషే కంటే వివేకంగా ఒక సైలెంట్ హీరోయిన్ లాగా లేచింది సిప్పోరా. షీ రోజ్ లైక్ ఏ సైలెంట్ హీరోయిన్. అసలు నిజానికి దేవుడు చంపచూడగా అనే మాట అక్కడ సిప్పోరా కలుగు చేసుకోకపోతే ఏమై ఉండేది అని ఊహిస్తే మన ఊహకు అందదు. సిప్పోరా కలుగ చేసుకొని చేసిన కార్యం ఎందుకు చూశాడని మనకు అర్థమవుతుందంటే, అలాగ రాయబడకపోయినప్పటికీ కూడా బిహైండ్ ది లైన్స్ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మోషే తన కుమారునికి సున్నతి చేయడం నిర్లక్ష్యం చేశాడు. వై హీ హ్యాడ్ నెగ్లెక్టెడ్ టు సర్కమ్సైజ్ హిస్ సన్ వీ డు నాట్ నో. స్పెక్యులేట్ చేయగలమేమో, ఒకవేళ ఆలోచించగలమేమో, కొన్ని కారణాలు మనం ఊహించి చెప్పగలమేమో, కానీ వీ కెనాట్ సే ఎనీ స్పెసిఫిక్ రీజన్. ఇది కారణమని మనం చెప్పలేము, కానీ ఊహించవచ్చు ఎందుకు ఆ కుమారునికి సున్నతి చేయలేదు. ఎందుకంటే ఆదికాండం 17వ అధ్యాయంలోనే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, మీ కుటుంబాల్లో మగపిల్లవాడు పుట్టినట్లయితే ఆ మగపిల్లవాడుగా పుట్టిన శిశువుకు 8వ దినాన్నే తప్పక సున్నతి చేయాలి. ఇది నీకు నాకు నిబంధన అన్నాడు. ఆ కుటుంబాల్లో దేవుని నిబంధన. మీ కుటుంబాల్లో పుట్టినవాడు మాత్రమే కాదు, మీకు దాసులుగా ఉండడానికి మీరు వెండితో ఎవరినైనా కొని మీ కుటుంబాల్లో దాసుడుగా ఉన్నట్లయితే ఆ దాసునికి కూడా సున్నతి చేయమన్నాడు. గాడ్ వాజ్ సో పర్టిక్యులర్ అబౌట్ సర్కమ్సైజింగ్ కిడ్స్ ఇన్ ద ఫ్యామిలీస్. ఆ చిన్నపిల్లలకు సున్నతి చేయడం లేక మగపిల్లలకు సున్నతి చేయడం అనేది దేవుడు చాలా ఖచ్చితంగా మాట్లాడాడు. అంత ఖచ్చితంగా మాట్లాడితే మోషే ఇంత భక్తిపరుడు, ఇంత కారణ జన్ముడు, చిన్నవాడు, తెలీదు, యౌనస్తుడు అనుకోవడానికి లేదు. హీ వాస్ మోర్ దాన్ 80 years old. 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలిచాడు. 80 సంవత్సరాలు దాటిన స్థితిలో ఇప్పుడు మోషే కనపడుతున్నాడు. అక్కడ మోషే ఆ కుమారునికి సున్నతి చేయడం నిర్లక్ష్యం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటాడు? మోషేకి తెలీదా? మోషేకి హెబ్రీ రక్తం మోషేలో చాలా బలంగా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళడానికి జరిగిన సంఘటనల్లో మనకు తెలుస్తుంది హెబ్రీ రక్తం ఎంత వేడిగా ఉన్నదో మోషే శరీరంలో. అంత హెబ్రీ రక్తాన్ని తన శరీరంలో కలిగి ఉండి ఆ హెబ్రీ రక్తంలో నేనున్నాను అనే ఆలోచన కూడా చాలా బలంగా కలిగి ఉన్నవాడు మోషే. లేకపోతే ఆ పని చేయడు అక్కడ కదా. ఐగుప్తులో ఒకరిని చంపేశాడు. నా శరీరంలో ఉన్నది హెబ్రీ రక్తం అని తెలుసు, కానీ అలాంటి వాడు మోషే ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటాడు? ఆ మిద్యాను వెళ్ళి మిద్యాను స్త్రీ అయిన ఈ సిప్పోరాను వివాహం చేసుకున్నాడు. సిప్పోరా సహోదరులు చాలా మంచివారు కదా. మోషే ఆ దేశం వెళ్ళిన మొట్టమొదట అసలు చాలా వెల్కమింగ్గా, చాలా ఆహ్వానం పలుకుతూ మోషేని ఇంటికి తీసుకుని వెళ్ళిన యవ్వన స్త్రీలు వాళ్ళు చాలా మంచివారు. అయితే వీళ్ళు మిద్యానీయులు, ఈ హెబ్రీయులు కాదు, మిద్యానీయులు. ఆ మిద్యానీయుల్లో నుంచి ఈ స్త్రీని వివాహం చేసుకున్నాడు మోషే. ఒకవేళ సున్నతి చేయడానికి సిప్పోరా ఒప్పుకోలేదా? బికాస్ షీ వాజ్ నాట్ ఏ హీబ్రూ ఉమెన్. ఒకవేళ సిప్పోరా ఒప్పుకోదేమో అని మోషే ఇబ్బంది పడ్డా? ఇబ్బంది పడవచ్చు కదా. నా భార్య ఒప్పుకోదేమో అని మోషే ఇబ్బంది పడి ఉండొచ్చు. దీని అంతటి వెనుక నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇంటర్ఫెయిత్ వివాహాలు మంచిది కాదని.
ఒకసారి ఎప్పుడో ఏదో యూత్ మీటింగ్లో నన్ను క్వశ్చన్ వేశారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవచ్చా అని. దివ్యంగా చేసుకోండి, కానీ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ చేసుకోవద్దు అని చెప్పాను. ఏ క్యాస్ట్ అయినా చేసుకోండి, కానీ క్రైస్తవులను చేసుకోండి. నాకు తెలిసిన వారు ఉన్నారు, అంటే మా వయసు వాళ్ళేంటి, నాకంటే చిన్నవాళ్ళేంటి, చేసుకుని ఆయన మార్చేస్తానన్నాడు ఒకడు. చేసుకుని ఆ అమ్మాయిని మార్చేస్తానన్నాడు, వీడు మారిపోయాడు. కనుక మోషే ఇబ్బంది మనం ఊహిస్తే ఒకవేళ ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్లో ఇబ్బంది వచ్చి ఉంటుంది. అందుకనే మోషేను చంపజూసినప్పుడు మోషే ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు? సిప్పోరా ఇనిషియేటివ్ తీసుకుంది. జిపోరా వాస్ సో ప్రొయాక్టివ్ ఇన్ సర్కంసైజింగ్ హెర్ సన్. అసలు మోషే చేయాల పని, లేక యాజకులు చేయాలి. ఒకవేళ యాజకత్వం ఇంకా వ్యవస్థీకరించబడలేదు, ప్రీస్ట్హుడ్ వాజ్ నాట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ అట్ దట్ టైమ్. కనుక యాజకత్వం వ్యవస్థ అనేది ఇంకా ఉనికిలోకి రాలేదు. కనుక ఒకవేళ పురుషులు చేయాలి, యజమాని చేయాలి. కానీ ఇప్పుడు సిప్పోరా ఇనిషియేటివ్ తీసుకుని, చొరవ తీసుకుని సిప్పోరా ఆ కార్యం చేస్తున్నట్లుగా అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. మోషే కుమారునికి సున్నతి చేయకపోవడాన్ని బట్టి దేవుని కోపం వచ్చింది. మోషేని దేవుడు చంపేయాలనుకున్నాడట. వెంటనే సిప్పోరా 25వ వచనంలో సిప్పోరా వాడిగల రాయి తీసుకొని, అప్పుడు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవే, వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, ఆ చర్మాన్ని అతని పాదముల మీద పడవేసిందట. పడవేసి, నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివే. నేను ఆ మాట గమనించారా? రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి. ఎందుకంటే ఐఎమ్ ఏ మీడియానైట్, యు ఆర్ ఏ హీబ్రూ మ్యాన్. నీవు హెబ్రీయుడవు, నేను మిద్యానీయురాలను. ఇప్పుడు నీ విశ్వాసంలోనికి నేను వచ్చిన స్థితిని బట్టి ఇప్పుడు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి. ఆ మాట గమనించాలి. ఆ మాటలో చాలా భావం ఉంది ప్రియులారా. గమనించగలిగితే దెర్ ఇస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెసేజ్ ఇన్ దట్ ఎక్స్ప్రెషన్. అక్కడ నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి. అంతవరకు పెనిమిట అంటే పెనిమిటే, భర్త నిజమే. కానీ ఇప్పుడు నాకు రక్త సంబంధమైన, బికాజ్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఎక్స్పీరియన్స్, ఈ విశ్వాస అనుభవంలోనికి, మీ దేవుడు మీ కుటుంబముల కొరకు ఆయన ఆజ్ఞాపించిన విశ్వాస అనుభవంలోనికి నేను వచ్చిన దానిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన భర్తవైతివి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యం చేసి సిప్పోరా, తల్లులు గమనించండి. తల్లులు ఈరోజు ఎందుకో చాలా ఫ్యామిలీ టచ్ కనిపిస్తుంది. ప్రవీణ్ ఫ్యామిలీ, ఇక్కడ మదర్స్ డే. ఈరోజు ఈ సందేశంలో తల్లులకు, అందరికీ, కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు సందేశం అందిస్తున్నాడు. ఈ సిప్పోరా ఆ కుమారునికి సున్నతి చేయడం వలన మొట్టమొదటిగా తన మీద ఉన్న నిందను తొలగించుకున్న తల్లి. తన మీద ఒక నింద ఉంది, అదేమిటంటే మిద్యానీయురాలు, మిద్యాను స్త్రీ. ఇంత గొప్ప నాయకుడు, ఎవరు మామూలు నాయకుడు కాదు. హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ లీడర్. హీ వాజ్ ద లీడర్ హూ రిడీమ్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద క్యాప్టివిటీ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దాస్యము నుంచి ఆ ఇశ్రాయేలీయులను విడిపించిన గొప్ప నాయకుడు. అలాంటి నాయకుని భార్య ఒక విశ్వాసములో కట్టబడకుండా ఉన్న స్త్రీ అనే స్థితి ఆ వ్యక్తి మీద, ఆ స్త్రీ మీద ఉంటే, ఆ స్త్రీ తొలగించుకున్నది ఏమిటంటే తన మీద ఉన్న నిందను తొలగించుకున్న తల్లిగా ఆ తల్లి కనిపిస్తుంది. ఇంకో మాట చెప్పన, అన్యురాలు ఇప్పుడు ధన్యురాలైంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంతకుముందు అన్యురాలే, కానీ ఈ కార్యం చేయడం వల్ల, ఆ కుమారునికి సున్నతి చేయడం వల్ల అన్యురాలు ధన్యురాలైన స్థితి దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ప్రియులరా, అంతకు మాత్రమే కాదు, ఆ స్త్రీ ఆ కార్యం చేయడం వల్ల అన్యురాలు ధన్యురాలు అవడమే మాత్రమే కాదు, ఆ స్త్రీ ఆ కార్యం చేయడం వల్ల కుటుంబంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించిన తల్లిగా కనిపిస్తోంది. ప్రియులరా గమనించాలి, కుటుంబాల్లో యాజక ధర్మం ఎక్కడో ఆలయంలో, మందిరంలో మాత్రమే కాదు,
We need to have this priestlyhood. We need to have this priestly ministry in our families. మన కుటుంబాల్లో అలాంటి యాజక ధర్మాన్ని నిర్వర్తించగలిగే స్థితి కుటుంబాల్లో కావాలి. తల్లి, అలాగే తండ్రి, అలాగే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎవరికి వారమే మన కుటుంబాల కొరకు యాజకులు. కొన్నిసార్లు తండ్రి యాజకుడు, మిగిలిన వారు విశ్వాసులు అన్నట్లుగా నిజమే. ఒక రకంగా అదొక కాన్సెప్ట్, అదొక భావం. తండ్రి యజమానుడు గనుక ఆ యజమానుడే కుటుంబానికి యాజకుడు అనేది ఒక భావం, ఒక ఆలోచనది. అయితే క్రొత్త నిబంధనలో ప్రతి విశ్వాసిని దేవుడు యాజకుడిగా చేశాడు కదా. మీరు రాజులైన యాజక సమూహంగా మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మిమ్మలను రాజులైన యాజక సమూహంగా చేశాడు అని పేతురు భక్తుడు మాట్లాడతాడు. కనుక మనమందరము యాజకులమే. స్త్రీలమైన, పురుషులమైన, పిల్లలమైన, పెద్దలమైన, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఒక యాజకుడు. ఆ యాజక ధర్మాన్ని మొట్టమొదటిగా ఎక్కడ నిర్వర్తించాలంటే, నేను ఒకవేళ సంఘానికి కాపరినైనా ఒక యాజక ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నా, నా యాజక ధర్మం మొట్టమొదటి ఎక్కడ జరగాలంటే నా కుటుంబంలో జరగాలి. ఐ హ్యావ్ టు బి ఎ ప్రీస్ట్ ఇన్ మై ఫ్యామిలీ. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, కుమారుడైనా కుమార్తె అయినా మన కుటుంబాల్లో మనము ప్రతి ఒక్కొక్కరు కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇక్కడ ఈ స్త్రీ సిప్పోరా ఇది నా పని కాదు, మోసే చేయాలి అని విడిచిపెట్టలేదు. యాజక ధర్మాన్ని నిర్వర్తించింది. యాజక ధర్మం ప్రియులారా గమనించాలి. యాజకుడు చేసే పని ఏంటంటే ఆ విశ్వాసులను దేవునికి అప్పగించడం యాజకుడు చేసే పని. విశ్వాసుల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయడం, విశ్వాసుల పక్షంగా దేవునికి బలి అర్పణలు అర్పించడం పాత నిబంధన కాలంలో. కనుక విశ్వాసుల పక్షంగా విశ్వాసులకు దేవునికి మధ్యవర్తిగా నిలవబడేవాడు యాజకుడు. అలాగూ కుటుంబాల్లో ప్రతి వ్యక్తి, వెదర్ యు ఆర్ ఏ వైఫ్ ఆర్ ఏ హస్బెండ్ ఆర్ ఏ చైల్డ్ ఆర్ ఏ డాటర్ ఇన్ లా ఆర్ ఏ మదర్ ఇన్ లా, వాట్ ఎవర్, నీవు అత్తవైనా, కోడలువైనా, కుమార్తెవైనా, కుమారుడువైనా, తల్లివైనా, తండ్రివైనా, భార్యవైనా, భర్తవైనా, ఏ రోల్లో, ఏ పాత్రలో ఉన్నప్పటికీ ఆ పాత్రలో యాజకత్వపు స్థితి. నేను తండ్రిని, ఆ తండ్రి బాధ్యత నేను పోషిస్తున్నప్పుడు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా పోషించాలి. నేను భర్తని, ఆ భర్త బాధ్యత నేను నిర్వర్తిస్తున్నప్పుడు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా నా భర్త బాధ్యత నేను పోషించాలి. ఒక తల్లి ఆ కుటుంబంలో యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా. ఎందుకంటే మనందరం యాజకులం అంటే ఎక్కడో యాజకులం కాదు. మొట్టమొదట నా కుటుంబంలో నేను యాజకుడిని, నీ కుటుంబంలో నువ్వు యాజకుడువు, యాజకురాలు. కనుక వీ నీడ్ టు బి ప్రీస్ట్స్ అంటూ అవర్ ఫ్యామిలీస్. సిప్పోరా నేర్పించే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పాఠం ఏమిటంటే, ప్రతి ఒక్కొక్కరం కూడా ఒక్కొక్క యాజకులంగా కుటుంబానికి, నీ కుటుంబానికి నువ్వు యాజకుడువు, నీ కుటుంబానికి నువ్వు యాజకురాలు. యాజకులు అంటే పెద్దవాళ్ళు మాత్రమే కదా, యవనస్తులు కూడా. వాట్ ఎవర్ రోల్ యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ఫ్యామిలీ, గాడ్ వాంట్స్ యూ టు బి ఎ ప్రీస్ట్. ఆ పాత్రలో నువ్వు ఉండగా, ఏ పాత్ర అయితే కుమారుడైతే కుమారుడు, కోడలైతే కోడలు, అత్త అయితే అత్త, ఏ పాత్రలైనా ఒక వ్యక్తి బహుముఖ పాత్రలు పోషించాలి కదా. నేను భర్తగా పాత్ర పోషించాలి, తండ్రిగా పాత్ర పోషించాలి, మామగా పాత్ర పోషించాలి, తాతగా ఏ పాత్రలోనైనా ఐ నీడ్ టు బి ఎ ప్రీస్ట్ ఫస్ట్. మొట్టమొదట నేను తండ్రిని అని కాదు, నా బిడ్డలకు నేను యాజకుడిని. మొట్టమొదట నా భర్తను అని కాదు, భార్యకు నేను మొట్టమొదట యాజకుడిని. అలాగే నేను ఏ పాత్ర, మామగా ఉన్నా, తాతగా ఉన్నా, ఏ పాత్రలో ఉన్నా నేను నా కుటుంబానికి యాజకుడిని. సిప్పోరా యాజకత్వపు ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. షీ రోజ్ లైక్ ఏ ప్రీస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. తన నిందను తొలగించుకుంది. ఎలా తొలగించుకుందంటే యాజక ధర్మాన్ని నిర్వర్తించిన తల్లిగా, నిర్వహించిన తల్లిగా. అలాగే ఆ సిప్పోరా చేసిన పరిచర్య ప్రవచనాత్మకమైన పరిచర్య. ఇట్ వాజ్ ఎ ప్రాఫెటిక్ మినిస్ట్రీ. ఎందుకంటే రాబోవు కాలంలో ఆ సున్నతి వ్యవస్థీకరించబడబోతోంది. కనుక రాబోవు కాలంలో అనేక మందికి ఒక మాదిరిగా ఉండగలిగేటట్లుగా, రాబోవు కాలంలో జరగబోవు స్థితిని సూచించేదిగా ఒక గొప్ప ప్రవచనాత్మకమైన పరిచర్య కూడా సిప్పోరా అందించినట్లుగా ఆ కార్యంలో మనం చూస్తాం. ప్రియులారా గమనించాలి,
తల్లులు తను ఎవరైనా సరే, ఒకవేళ మన జీవితాల్లో కుటుంబాలకు మనం చేయవలసిన బాధ్యతల్లోనేమిటి, కార్యాలనేమిటి, ఏదైనా లోటు ఉంటే ఆ లోటును తొలగించుకునే నింద తొలగించుకునే స్థితి మన జీవితాల్లో కావాలి. కొన్నిసార్లు మంచిగానే ఉండొచ్చు, మంచిగా ప్రేమిస్తూ ఉండొచ్చు, మన హృదయం మనతో చెబుతూ ఉంటుంది, నా భార్య పట్ల ఈ లోటు చేస్తున్నాను, నా భర్త పట్ల ఈ లోటు చేస్తున్నాను, కోడల పట్ల ఈ లోటు చేస్తున్నాను, లేకపోతే అత్త పట్ల ఈ లోటు చేస్తున్నాను. నీ హృదయం నీతో మాట్లాడుతుంది. ఈ మాటలు నేను మాట్లాడుతుండగా కూడా నీ హృదయం నీతో మాట్లాడుతుంది. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ అండ్ యువర్ హార్ట్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఆ నిందను తొలగించుకో. సిప్పోరా తన మీద ఉన్న నిందను తొలగించుకుంది. షీ బికేమ్ కంప్లీట్. ఆ కార్యం చేయడం ద్వారా మిద్యానీయురాలు ఎక్కడి నుంచో వచ్చింది, అవన్నీ పోయాయి. మీరు అర్థం చేసుకుంటే, అందులో ఉన్న ఆ నిగూఢమైన భావాన్ని అర్థం చేసుకుంటే, షీ హ్యాస్ స్ట్రికెన్ ఆఫ్ ద రిప్రోచ్ దట్ షీ హ్యాడ్ ఆన్ హెర్ లైఫ్. ఆమె జీవితం మీద ఉన్న నిందనంతటినీ కూడా ఒక్క స్ట్రోక్లో తొలగించేసుకుంది. ఏదో పెన్న తీసి అలా కొట్టేసినట్టుగా నింద అనే మాటను కొట్టేసింది. ఎలా ఉంటే అంతవరకు ఒకవేళ ఆమె ఎలా ఉన్నప్పటికీ కూడా షీ కుడ్ కమ్ టు హెర్ సెన్సెస్. ఇంతవరకు నన్ను బట్టి ఒకవేళ మోసే ఆ సున్నతి చేయలేదేమో, ఐ షుడ్ నాట్ బి ఎ స్టంబ్లింగ్ బ్లాక్. నేను ఒక ఆటంకంగా ఈ కుటుంబంలో ఉండకూడదు. ఈ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం దేవుడు ఎలాగూ ఈ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడో అలాంటి స్థితిలో నేను ఏమాత్రం కూడా ఆటంకంగా ఉండకూడదనుకుని ఆమె తన నిందను తొలగించుకున్న స్థితి. పాత నిబంధనలో హన్నా గురించి కూడా మనకు తెలుసు. ఆమెకు ఒక సవతి కూడా ఉండేది. ఆమెకు పిల్లలు ఉన్నారు, ఈవిడికి పిల్లలు లేరు. హన్నాకు పిల్లలు లేరు కనుక ఈమెను విసిగిస్తూ ఉండేది. అదే అలాగే రాయబడింది వాక్యంలో. కృంగజేస్తూ ఉండేది, విసిగిస్తూ ఉండేది. చాలా దుఃఖంతో కృంగిపోయిన స్థితిలో హన్నా ఉంటూ ఉండేది. అలాంటి స్థితిలో హన్నా ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 8వ వచనం వరకు చూస్తే, ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా అంటే భర్త ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె జీవితంలో విసిగింపు, ఏడ్పు. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పాను. దాట్ వాజ్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. భర్తే కాదు, ఆ కుమారుడు కూడా. భర్తకు భార్య కాదు, తల్లి కూడా. భర్తకు భార్య మాత్రమే కాదు, తల్లి. భర్త అంటున్నాడు 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడును కానా. ప్రియులారా గమనించాలి, అక్కడ ఆ వచనాల్లో హన్నా యొక్క వేదన మనకు కనిపిస్తుంది. ఏడ్చుచూ ఉండెను, అలాగే ఆ పెనిన్నా ఆమెకు కోపము పుట్టించుచూ ఉండెను. అలాంటి స్థితిలో నుండి ఆమె లేచింది. 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. అంతకుముందు కృంగిపోయింది, ఇప్పుడు సంతోషిస్తోంది. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. అంతకుముందు అధ్యాయంలో కృంగిపోయిన స్థితి, ఏడ్పు, విసిగింపు, అలాంటి స్థితి నుండి ఇప్పుడు సంతోషముతో నిండిపోయిన స్థితి, దేవునిని స్తుతించగలిగే హృదయం, దేవుని సన్నిధిలో ఆనందించగలిగే స్థితి హన్నా పొందుకున్నది. దేన్ని బట్టి అంటే, హన్నా ఆ 1వ అధ్యాయం 11వ వచనం చూస్తే హన్నా ప్రార్థనలో పట్టుదల. ఆ స్త్రీ, ఆ తల్లి ప్రార్థనలో పట్టుదల. ఎందుకు? తన మీద ఉన్న నింద. ఆ రోజుల్లో మరి పిల్లలు కలగకపోతే ఆ రోజుల్లో ఉన్న చాలా
అవమానం, చాలా నిందతో కూడిన స్థితి. ఆ నిందను దేవుడు హన్నా జీవితం నుంచి తొలగించాడు. అలా తొలగించబడడానికి కారణం ఏమిటంటే హన్నా ప్రార్థనలో పట్టుదల. ఆషామాషిగా ప్రార్థన చేయలేదు. ఈ నింద తొలగించేసి ఎలాగోలా గర్భమే ఈ ప్రభు అని ప్రార్థన చేయలేదు. ఛాలెంజ్ చేసి ప్రార్థన చేసింది. నాకు మగ పిల్లని మాత్రమే ఇయ్యి. ప్రియులారా గమనించాలి, పిల్లలు లేక అందరూ కృంగ చేస్తున్నారు, అందరూ చిన్న చూపు చూస్తున్నారు అన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు సాధారణంగా? ప్రభు ఏదో ఒకటి ఇచ్చే ప్రభు అంటారు. ఏదో ఒకటి కాదు, ఐ వాంట్ ఏ సన్ అంటే ఆడపిల్లలు అయితే కట్నాలు ఇవ్వాలని కాదు. ఆమె అందుకోసం మగపిల్లడు కావాలని ప్రార్థన చేయలేదు. మగపిల్లడు కావాలని ఎందుకు ప్రార్థన చేసిందంటే, నీ సేవకు నేను సమర్పించాలి. ఆ ప్రార్థనలో సమర్పణ ఉంది, ఆ ప్రార్థనలో పట్టుదల, ఆ ప్రార్థనలో దేవునికే సవాలు. అలాంటి పట్టుదలతో ప్రార్థన చేసింది. ఆ నింద తొలగించుకుంది. సమర్పణలో పట్టుదల. ఆ పిల్లవాడు, నీవు నాకు మగపిల్లవాడిని ఇస్తే ఆ మగపిల్లవాడిని నా ఆదరణ కోసం, నా బలం కోసం ఉంచుకోను. ఆ పిల్లవాడిని నీకే సమర్పించేస్తాను ప్రభువా. పిల్లవాడు పుట్టిన తర్వాత భర్త అడిగాడు. ప్రతి సంవత్సరం ఆ పస్కా పండుగకి ఆ దేవాలయానికి వెళ్తారు, షిలోహు దేవాలయానికి వెళ్తారు. ఆ షిలోహు దేవాలయానికి, ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ప్రతి ఏడు వెళ్ళేది. బిడ్డ పుట్టిన తర్వాత నేను రానందట. మనవాళ్ళు కూడా చేస్తారు. పిల్లలు లేనంతకాలం ప్రార్థన చేయండి అంటారు. పిల్లలు పుట్టిన తర్వాత రావడం మానేస్తారు. హన్నా కూడా అదే చేసింది అనుకోవద్దు. హన్నా ఏమన్నా తెలుసా? నేను ఈ పిల్లవాడిని మందిరానికంటూ తీసుకుని వస్తే మళ్ళా నేను వెనక్కి తీసుకుని రాను. అది పట్టుదల. దట్ వాజ్ ద కాన్సెక్రేషన్ ఆఫ్ హన్నా. హన్నా సమర్పణ ఎలాంటిదంటే, పిల్లవాడిని మందిరానికి తీసుకుని వస్తే మళ్ళా నేను ఇంటికి తెచ్చుకోను. ఐ హ్యావ్ టు గివ్ హిమ్ టు ద లార్డ్. దేవునికి ఇచ్చేయాలి. ప్రియులారా గమనించాలి, ఆ స్త్రీ తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు కలిగారు ఆమెకి. అంటే ఈయనకి దేవుడికి ఇచ్చేసింది కనుక ఏమైంది, ఆమె జీవితం మళ్ళీ అలాగే ఉంది కదా అనుకోకర్లేదు. తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలు. ప్రియులారా గమనించాలి, ఆ నిందను ఆమె తొలగించుకుంది. నేను అంటే అప్పట్లో ఆ మాట ఉపయోగిస్తున్నాను, గుడ్రోలు అని పిలిచేవారు. ఆ నిందను ఆమె జీవితంలో కేవలం ఎలా తొలగించుకుందంటే పట్టుదల, ప్రార్థనలో పట్టుదల, సమర్పణలో పట్టుదల. ప్రియులారా ఇక్కడ చాలామంది ఉన్నాం, తల్లులే కానక్కర్లేదు, మనందరం కూడా మన కుటుంబాల్లో ఏ నింద ఉన్నా నింద తొలగించుకోవడానికి ప్రార్థనలో పట్టుదల కావాలి, సమర్పణలో పట్టుదల కావాలి, నిందలు తొలగించుకోవాలి. అలాగే సిప్పోరా నింద తొలగించుకుంది. అలాంటి మన కుటుంబాల్లో ఏ నింద ఉంటుందో, మనం ఒకవేళ ఎవరు నిందించరు మనల్ని, మన హృదయం నిందిస్తుంది కదా. ఎవరు నిందించరు. కొన్నిసార్లు నీ హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో దేవుని దగ్గర సమాధాన పడమన్నాడు యోహాను భక్తుడు తన పత్రికలో. కనుక ఎవరు నిందించకపోవచ్చు, నీ హృదయం నిందిస్తూ ఉంటుంది. నేను నా కుటుంబంలో ఈ లోటు చేస్తున్నాను. ఏ లోటు చేస్తున్నప్పటికీ కూడా ఆ నిందలు తొలగించుకుందాం. ఆశీర్వాదకరమైన మరి భర్తగా, భార్యగా, పిల్లలుగా ఆశీర్వాదకరమైన వారిగా మన జీవితాలు మలుచుకుందాం. తరువాత ఈ సిప్పోరా సున్నతి చేయడం ద్వారా గమనించాలి. సున్నతి చేసిన తరువాత 26వ వచనంలో, మూలవాక్యంలో 26వ వచనంలో, అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధివైతివనెను. అది 25వ వచనం చదువుతున్నాను. 25వ వచనం, ఆమె సున్నతి చేసిన తరువాత చివరి మాటలు, 25వ వచనం చివరి మాటలు, అంతటా ఆయన అంటే దేవుడు మోషేను విడిచెను. సున్నతి చేయలేదు కనుక, సున్నతి చేయకపోవడం అనేది ఎంత దేవుని దృష్టిలో ఎంత కానిది అంటే, అంత పిలుచుకుని, అంత ఏర్పాటు చేసుకుని, అంత పెంచి పెద్ద చేసి, అంత ఏర్పాటు చేసుకుని మోషేను చంపేయాలనుకున్నాడు దేవుడు. కానీ ఇప్పుడు అతనిని విడిచాడు. ఎందుకు అంటే ఆ భార్య చేసిన పనిని బట్టి. ప్రియులారా, భర్త బ్రతికాడు అంటే ఆ భార్య కార్యమే. తన భర్త ప్రాణాన్ని కాపాడడమే కాదు, ఆయన లేకపోతే ఇశ్రాయేలీయులకు విమోచన లేదు. ఇశ్రాయేలీయులకు విమోచకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులకు విమోచన లేదు కనుక భర్త ప్రాణాన్ని కాపాడింది, భర్త పిలుపుని కాపాడింది. గమనించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. కేవలం ప్రాణాన్ని కాపాడడం మాత్రమే కాదు. Zipporah knew pretty well that Moses had a strong calling of God on his life. మోషే
జీవితం మీద బలమైన దేవుని పిలుపు ఉన్నది అని సిప్పోరాకు తెలుసు. కనుక భర్త ప్రాణాన్ని కాపాడుతుంది, అలాగే భర్త పిలుపుని కూడా కాపాడింది. అసలు అక్కడ ఆ జంక్షన్లో, ఆ సందర్భంలో మోసే ప్రాణం కంటే మోసే పిలిపే చాలా ప్రధానమైంది. 80 సంవత్సరాలు బ్రతికిస్తాడండి, 80+ ఉన్నాడు. ఉంటే ఏంటి పోతే ఏమిటి అనే స్థితి, అంటే ఆ ఏజ్ అలాంటిది. అలాగని మోసే గురించి నేను అలాగ అనడం లేదు. ఏజ్ అలాంటిది, వయసు అలాంటిది. కానీ ఆ వయసులో ప్రాణం కాపాడడం కంటే కూడా ఆ పిలుపు, గాడ్ హ్యాస్ ఏ మైటీ కాలింగ్ ఆన్ హిస్ లైఫ్. దట్ కాల్ షుడ్ నాట్ గో వేస్ట్. దట్ కాల్ షుడ్ నాట్ గో ఇన్ వెయిన్. దేవుడు ఆయనకి ఇచ్చిన పిలుపు వృధాగా పోకూడదు. కనుక ప్రియులారా, కొంతమంది సందర్భానికి తగినట్టుగా లేస్తారు, అంతవరకు కనపడరు. సిప్పోరా ఎక్కడదో ఏమిటో ఎక్కడో తెలియదు. 2వ అధ్యాయంలో ఒకసారి జస్ట్ అలా పరిచయం అవుతుంది నిర్గమకాండంలో. తర్వాత సిప్పోరా గురించి బైబిల్లో విపరీతమైన వాక్య భాగాలు అక్కడక్కడ 2-3 సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ ఒక మాట చెప్పాలంటే, సందర్భానికి అనుకూలంగా లేచే స్త్రీ. సమ్ పీపుల్ రైజ్ టు ద అకేషన్. ఆ సందర్భానికి సరిపడేటట్లుగా లేస్తారు కొంతమంది. సిప్పోరా అలాగూ కుటుంబంలో సందర్భానికి తగినట్లుగా నా భర్త ప్రాణాన్ని కాపాడాలి, అంతకంటే మించి నా భర్త పిలుపుని కాపాడాలి. ఐ హ్యావ్ టు సేవ్ హిజ్ కాలింగ్. పిలుపుని కాపాడాలి. ఆ పిలుపుని కాపాడి భర్త ప్రాణాన్ని రక్షించింది, పిలుపును రక్షించండి. అలాంటి రక్షక స్థానాన్ని చూపిన తల్లిగా ఆ తల్లి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రక్షక స్థానాన్ని, ఎ సేవియర్స్ ప్లేస్, అలాంటి రక్షక స్థానాన్ని చూపిన తల్లిగా ఆ తల్లి సిప్పోరా కనిపిస్తుంది. ఒకసారి దావీదు రాజుగా ఉన్నప్పుడు తన పనివారికి సహాయం చేయమని ఒక ధనవంతుని దగ్గరికి కబురు పెట్టాడు. ఆ ధనవంతునికి దావీదు పనివారు చాలా సహాయం చేశారు అంతకుముందు. ఆ ధనవంతుడి పేరు నాబాలు. సహాయం చేయమని అడిగితే, అసలు దావీదెవడు, నువ్వెవడు, నీకు సహాయం చేయవలసిన పని నాకేముంది అని చాలా పొగరగా సమాధానం చెప్పి పంపించాడు. దావీదు కోపం వచ్చింది. నేను మా పనివారు ఆయనకు, ఆయన పనివారికి ఎంతో ఉపకారం చేశాం, ఇప్పుడు చిన్న సహాయం అడిగితే ఈ నాబాలు తిరుగుబాటు చేస్తున్నాడని చెప్పి నాబాలును చంపేయడానికి దావీదు బయలుదేరాడు. దావీదుతో పాటు మరి కొంతమంది అనుచరులను పట్టుకుని బయలుదేరాడు. నాబాలును చంపేయబోతున్నాడు. వెళ్తున్నాడు. దారిలో వెళ్తూ ఉండగా భార్య అబీగయీలు, ఆమె పేరు అబీగయీలుకి తెలిసింది, ఇదిగో దావీదు ఇదిగో నీ భర్తను చంపేయడానికి వస్తున్నాడు. అబీగయీలు షీ రోజ్ టు ద అకేషన్. ఆ భర్త ప్రాణాన్ని కాపాడడానికి షీ రోజ్ టు ద అకేషన్. అసలు భార్య ప్రాణం కాపాడవలసిన వాడు భర్త అసలు మామూలుగా అయితే షీ రోజ్ టు ద అకేషన్. వెళ్ళి దావీదుని ఎదుర్కొని దావీదుతో తన చక్కటి మాటలు. ఇంకొకటి, అక్కడ దావీదు అలాగూ హృదయం మార్చుకుని మరలా ఆ కుటుంబం పట్ల సానుభూతిని వ్యక్తపరచడానికి కారణం జస్ట్ మాటే. ఆమె ఏమీ చేసేయలేదు, జస్ట్ మాట. ఆమె దావీదుని ఎదుర్కొంది. దావీదుతో ఏమన్నా తెలుసా? అబీగయీలు మాట శరీరం గగురుపొడుస్తుంది. దావీదుని ఎదుర్కొని దావీదుతో అన్న మాట, నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు అన్నది. నా యుద్ధం నువ్వు చేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం, అంతే కదా, మన ఫిలాసఫీ అది. నా పోరాటాలన్నీ నువ్వు పోరాడే, నా యుద్ధం నువ్వు చేసేయి. కానీ దావీదు గురించి అబీగయీలైన మాట, ఇట్ వాజ్ సో స్పెషల్ ఆన్ మై హార్ట్. నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. దావీదే కదా, ఎవరైనా అక్కడ ఫ్లాట్ కదండి. ఆ మాటల్లో వివేకం ఉంది, ఆ మాటల్లో సమాధానం ఉంది. ఎంత కోపంతో వచ్చిన వాడైనా ఆ మాటలను బట్టి దావీదు దయ చూపించి ఆ నాబాలును విడిచిపెట్టాడు. ప్రియులారా, గమనించాలి, భర్త పిలుపు కొనసాగించడంలో నిశ్చయత కలిగిన తల్లిగా సిప్పోరా కనిపిస్తుంది. అబీగయీలు భర్త ప్రాణాన్ని కాపాడింది. భర్త ప్రాణాన్ని భార్య కాపాడమే కాదు, అందరి ప్రాణాన్ని. కుటుంబంలో వీ నీడ్ టు బీ ఇన్ ఏ సేవియర్స్ ప్లేస్.
అందరూ అందరూ కొడుకైనా కూతురైనా తండ్రి అయినా అందరం కూడా అకుల ప్రెస్కిల్లలు చూస్తే 7 సార్లు అనుకుంటాను అకుల ప్రెస్కిల్లల పేర్లు కనిపిస్తాయి. ఎప్పుడూ అకులు ఒకసారి ప్రెస్కిల్లో ఒకసారి కనిపించలేదు. దే వర్ టుగెదర్. అకుల ప్రెస్కిల్ల. ఆ 7 సార్లు 3 సార్లు ప్రెస్కిల్ల పేరు ముందుంటుంది, 4 సార్లు అకుల పేరు ముందుంటుంది. ఎవరి పేరు ముందున్నా నా పేరు ముందు రాయకుండా ఆవిడ పేరు ముందు రాశారు. రిటర్న్ ఆయన పోట్లాడలేదు. ఎవరి పేరు ముందున్నా ఒకరితో ఒకరు సమాధానం కలిగి, ఒకరితో ఒకరు ఐక్యత, ఏకహృదయం. ఐక్యత అనడం కంటే కూడా ఏకహృదయం, వన్నెస్, ఏకహృదయం కలిగి పరిచర్య చేశారు, పరిచర్య చేయించారు. కొన్నిసార్లు నేను పరిచర్య చేయగలిగే కొన్ని విషయాల్లో కొన్ని రంగాల్లో పరిచర్య చేయగలను, కొన్ని రంగాల్లో పరిచర్య చేయలేకపోతే పరిచర్య చేయించాలి. నాకు ఎప్పుడు కూడా మ్యూజిక్ వాయించాలని ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చు, ఒక స్థాయికి వచ్చు. మరి సన్నీ చేసినట్టుగా నేను చేయలేను, జోడా చేసినట్టుగా నేను చేయలేను. కనుక పరిచర్య చేయగలిగిన స్థితిలో పరిచర్య చేయాలి, లేకపోతే పరిచర్య చేసేవారి చేత జరిగించాలి. అన్నీ నేనే చేయాలనుకోవడం బుద్ధిహీనత కదా. సో ఇక్కడ గమనించాలి, అకుల ప్రిస్కిల్లలు వాళ్ళు పరిచర్య చేశారు, పౌలు ద్వారా పరిచర్య చేయించారు. పౌలును కుటుంబంలో, పౌలును వారి ఇంట్లో ఉంచారు. ఈ రోజుల్లో అమ్మ గమనించాలి, తల్లులు, స్త్రీలు ఎవరైనా సడన్గా వచ్చేసారనుకోండి, రాత్రి 9 గంటలకి ఫోన్ చేసి రాలా పోయేవా అని అడుగుతావు కదండి. ఫోన్ చేయవలసింది కదా వచ్చే ముందు అని, వండలేక. ఫోన్ చేస్తే అసలు ఉన్నామని చెప్తావో లేదో. ఫోన్ చేస్తే నేను అనకాపల్లిలో ఉన్నానమ్మా అన్నాం అనుకో, అయిపోయింది. అందుకనే వాళ్ళు కూడా చేయకుండా వస్తారు. అంటే అలాంటి వాతావరణంలో ఉన్నాం మనం, అలాంటి కాలంలో ఉన్నాం మనం. పౌలును ఇంటిలో పెట్టుకుని కొన్ని సంవత్సరాల తరబడి, గెస్ట్ ఒక రోజు ఉంటాడండి, 2 రోజులు ఉంటాడు, కానీ ఈయన సంవత్సరాల తరబడి ఇంటిలో పెట్టుకుని. ఎందుకంటే గమనించాలి, వాళ్ళు చేయగలిగే పరిచర్య వాళ్ళు చేశారు, వాళ్ళు చేయలేని పరిచర్య కొరకు వారిని వాళ్ళ గృహమే ఒక ద్వారంగా తెరిచేశారు. వీఆర్ ఓపెనింగ్ అవర్ హోమ్. So that our home can be a door for the gospel to be preached. సువార్త ప్రకటించబడడానికి మా గృహం ఒక ద్వారం అయిపోవాలి. అలాగూ అకుల ప్రిస్కిల్లలు ఒకరి పిలుపులో ఒకరు ఏకీభవిస్తూ కొనసాగించిన సంగతి ప్రియులారా గమనించాలి. భర్త ప్రాణాన్ని, భర్త పిలుపును కాపాడిన తల్లిగా ఈ సిప్పోరా కనిపిస్తుంది. తరువాత కుమారునికి సున్నతి చేయకపోతే తండ్రిని చంపేయాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే సున్నతి జరిగించుకోవలసింది కుమారుడు కాదు, జరిగించవలసింది తండ్రి. జరిగించుకోవడానికి వీడికి తెలియదు, కుమారునికి తెలియదు. కానీ పెద్దవాడైన తర్వాత సున్నతి చేయబడలేదు అనేది ఒక నింద అతని మీద. మళ్ళా పెద్దవాడైపోయిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత, ఐఎమ్ నాట్ సర్కమ్సైజ్డ్, ఐఎమ్ నాట్ లైక్ ఎనీ అదర్ హీబ్రూ. ఇతర హెబ్రీయుల్లాగా నేను లేను, నాకు సున్నతి చేయబడలేదు అనే ఆలోచన అతన్ని కృంగజేస్తుంది. ఆ భావం, ఆ ఆలోచన ఇతరులతో కలిసి ఉండేటట్లుగా చేయదు, సహవాసం కోల్పోతాడు. కనుక ఆ కుమారుని యోగ్యునిగా చేసింది తల్లి. ఈ తల్లి ఆ సిప్పోరా ఆ కుమారునికి సున్నతి చేయడం ద్వారా కుమారుని యోగ్యంగా చేసింది. షీ మేడ్ ద సన్ వర్ది టు బి ఎ హీబ్రూ. ఒక గర్వంగా నేను హెబ్రీయుడును అని చెప్పుకోగలిగే స్థితిలోనికి ఆ కుమారుని తీసుకుని వచ్చింది. ప్రియులారా, ఇదంతా మోసే జరిగించాలి, కానీ మోసే ప్లేస్లోనికి ఆ తల్లి వచ్చి, మోసే స్థానంలోనికి ఆ తల్లి వచ్చి ఆ కుమారుని యోగ్యునిగా చేసిన తల్లిగా, సున్నతి చేసి కుమారుని యోగ్యునిగా చేసిన తల్లి.
తిమోతికి ఉత్తరం రాస్తూ ఆ 2వ ఉత్తరంలో పౌలు అంటాడు, నీలో ఉన్న విశ్వాసం మొదట మీ అవ్వయ్య అయిన లోయలో ఉంది, నీ తల్లి అయిన యూనికేలో ఉంది. ఆ తల్లులు గమనించాలి, ఆ తల్లులు ఆ విశ్వాసాన్ని ఒకరి నుంచి ఒకరికి, ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి, ఆ జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి, ఒక తరం నుంచి మరొక తరానికి ఆ విశ్వాసాన్ని అందించారు. ఈ రోజుల్లో అన్నీ ఇస్తున్నాం పిల్లలకి, విశ్వాసాన్ని ఇస్తున్నామా? భారతదేశంలో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిగ్ థింగ్. మనం విద్యకి ఇచ్చినంత ప్రాధాన్యత పిల్లల విషయంలో ఏదైనా ఫస్ట్ ప్లేస్ ఉన్నదంటే ఏంటి? వాడు చదువు. ప్రియులారా గమనించాలి, క్రైస్తవ కుటుంబాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలకు అన్నిటికంటే ప్రాధాన్యత దేవుడు మొట్టమొదటి నేర్పించండి. విద్య అయినా, వాడి కెరీర్ అయినా, వాడి ఉద్యోగం అయినా, వాడి ఏదైనా దేవుని తర్వాత ఆ పాఠం నేర్పించండి పిల్లలకి. మొట్టమొదట దేవుని సన్నిధి, ఆ తర్వాతే అలాగూ నీవు నేర్పిస్తే పిల్లలు ఆశీర్వదించబడతారు. ప్రియులారా గమనించాలి, దేవుని సన్నిధిని ప్రథమ స్థానంలో నీ బిడ్డల జీవితాల్లో నీవు ఉంచితే, అలాగూ ఆ బిడ్డలు ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వగలిగేటట్లుగా నీవు పెంచగలిగితే వాళ్ళు కోల్పోయేది ఏమీ ఉండదు. దే డు నాట్ లూజ్ ఎనీథింగ్. అయ్యో ఎందుకు చేశాను ఇలాగని తర్వాత రిగ్రెట్ అవ్వవు నువ్వు. దేర్ విల్ బి నో రిగ్రెట్స్. వెన్ యూ రైజ్ యువర్ చిల్డ్రన్ సో దట్ దే కెన్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలిగే స్థితిలో నీవు పిల్లలను పెంచగలిగితే కోల్పోయేది ఏం లేదు. ఒకవేళ ఒకరోజు క్లాస్ కోల్పోతే పర్వాలేదు, దేవుని సన్నిధికి రాని. దేవుని సన్నిధిలో ఆ విశ్వాసంలో ఆ పిల్ల పొందుకునే కాన్ఫిడెన్స్ ఆ రోజు క్లాసులో నేర్చుకునే దానికంటే ఎక్కువ ఉంటుంది. మా పిల్లలు చదువుకునే టైంలో వెదర్ ఆయా సందర్భాల్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భాలు, క్లాసుకి పంపించడమా, చర్చిలో ఉంచడమా, ఎప్పుడు కూడా చర్చిలోనే ఉంచాను నేను. ఐ నెవర్ సెండ్ మై చిల్డ్రన్ అవాయిడింగ్ గాడ్స్ ప్రజెన్స్, అవాయిడింగ్ సమ్ మీటింగ్స్ ఇన్ ద చర్చ్. చర్చి మానేసి ఎప్పుడు కూడా పిల్లల్ని పరీక్షకు కూడా పంపించలేదు. ఐ నెవర్ సెంట్ ఈవెన్ టు ఎన్ ఎగ్జామినేషన్, పరీక్షకు కూడా పంపించలేదు. అలాగే ఆదివారం పరీక్ష పెట్టే కాలేజీల్లో నేను జాయిన్ చేయలేదు. ఆదివారం పరీక్షలు ఉంటే ఐ డోంట్ వాంట్ దిస్ కాలేజ్. ఈ 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి మధ్యలో ఏదో బ్రిడ్జ్ కోర్స్ అని పెడతారండి. సిబిఎస్లో చదివే పిల్లలకు మళ్ళీ ఇంటర్మీడియట్ ఏదో బ్రిడ్జ్ కోర్స్ అని, ఆ బ్రిడ్జ్ కోర్సు ట్యూషన్కి పంపిస్తే ఆదివారం వాడికి, అంటే నా ఫ్రెండే అక్కడ ప్రిన్సిపల్, ఆయనకి తెలుసు నేను ఆదివారం పంపించానని. ఆదివారం నేను చూసుకుంటాను సార్, మీరు ఎందుకు రిచ్చిని పంపించేయండి అన్నాడు, పంపించేసాను. అలా జాయిన్ చేసిన తర్వాత ఆ ప్రిన్సిపల్ ఆ స్కూల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకో ప్రిన్సిపల్ వచ్చాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు నాకు కబురెట్టాడు ఆదివారం రావట్లేదని. అయ్యా ఆదివారం రాడు, మీరు ఉంచుకుంటే, నేను ఇంతకుముందు ప్రిన్సిపల్తో చెప్పి జాయిన్ చేశాను, ఆయన లేరు ఇప్పుడు, మీరు ఉంచితే ఉంచండి లేకపోతే పంపించేయండి. ఐ విల్ విత్డ్రా మై సన్, కోర్సు నుంచి విత్డ్రా చేసుకుంటాను, ఆదివారం రాడు. ఏం సార్ అని అడిగాడు. అంటే ముందుగానే ఆయనకి పరిచయం చేసుకున్నాడు. మీరు ఏం చేస్తారంటే విషయం చెప్పాను, నేను కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నానని. సార్ ఏమి సార్ ఎందుకని అడిగాడు ఫ్రెండ్లీగానే. ఆదివారం చర్చిలో ఉండాలండి పిల్లడు. చర్చిలోకి వెళ్తే ఏమొస్తుంది సార్ అన్నాడు. అది మీ ఆలోచన, కానీ నా ఆలోచన వేరు. ఐ కెనాట్ సెండ్ మై సన్, మీరు విత్డ్రా చేసేస్తే పంపించేయండి, మానిపించేస్తాను. నా అంత మాట అనొద్దులేండి, పంపించండి అన్నాడు. ఐ నెవర్ సెంట్ మై సన్ ఆన్ ఏ సండే టు ఏ స్కూల్ ఆర్ ఎన్ ఎగ్జామినేషన్. దట్ ఈజ్ మై కమిట్మెంట్. మీరు అలా చెయ్యండి అని నేను చెప్తాను, అలాగే చెబుతాను, చేస్తారో లేదనేది మీ ఇష్టం. బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్ ఫర్ డూయింగ్ దాట్. అలాగూ చేసినందుకు ఇంతవరకు నేను ఎప్పుడు విచారించే పరిస్థితి రాలేదు. ఎందుకు అంటే ఐ ఆల్వేస్ టాట్ మై చిల్డ్రన్ దట్ గాడ్ ఈజ్ ఫస్ట్. దేవుని తర్వాతే నీ చదువు, దేవుని తర్వాతే నీ కెరియర్. ఇప్పటికే అలాగే ఉన్నారు వాళ్ళు. నౌ దే స్టాండ్ ఆన్ దట్ ప్లాట్ఫామ్. పిల్లలకి ఏమి నేర్పుతున్నావు? ఈ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను, తరువాత నీ తల్లి అయిన యూనికేలోనూ ఉన్నది. అది నీ యందు కూడా వసించుచున్నది, నీలో కూడా వచ్చింది. ఇది నాన్న మన పిల్లలకి అది నేర్పుతున్నామా? ఒరే ఆదివారం గుడి తర్వాత చూసుకుందాం, ముందు క్లాస్కి వెళ్ళిపోరా అని చెప్పి తల్లిదండ్రులే ఉన్నారు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో.
బట్ ఐ టెల్ యూ మై ఫ్రెండ్స్, కుటుంబాల్లో మన పిల్లలకు అన్నిటికంటే ప్రధానం దేవుని సన్నిధి. రేపు ప్రొద్దుట ఆ భక్తి విశ్వాసం నేను పొందుకోకపోవడానికి మా అమ్మ నాన్నే కారణం అని తర్వాత వాడు రిగ్రెట్ అవుతాడు. గమనించండి. మా అమ్మ నాన్న ప్రార్థనకి వెళ్లకుండా చేసి నన్ను స్కూల్కి పంపించారు, కాలేజీకి పంపించారు అని తర్వాత వాడు విచారిస్తాడు. అలాంటి విచారించే స్థితి మనం పిల్లలకు కల్పించకూడదు. ఇంకోటి చెప్పనా, దేవుని సన్నిధిలో మనం పిల్లలు ఉంచినప్పుడు దేవుని సన్నిధిలో ఉండడానికి వాళ్ళు ఏదైనా కోల్పోతే ఆ కోల్పోయింది దేవుడు అన్యాయస్తుడు కాదండి. గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఏదైనా కోల్పోనివ్వండి. దేవుని కోసం ఏదైనా కోల్పోతే దేవుడు విడిచిపెట్టడు. గాడ్ నెవర్ లీవ్ యూ. పిల్లలకు విశ్వాసాన్ని అందించిన తల్లులను చూస్తున్నాం. తర్వాత మోషే తల్లి కూడా మోషేను యోగ్యుడిగా పెంచింది. మోషే తల్లిది అదొక పెద్ద స్టోరీ కదా. అసలు పిల్లోని లూజ్ చేసుకున్నాను అనుకున్నది, పిల్లోడిని కోల్పోయాను అనుకున్నది. మళ్ళీ దేవుడు అద్భుత రీతిగా ఆ పిల్లోడికి తల్లిగా మళ్ళీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబంలో ఎంత వివేకం, అక్క వివేకమే, తల్లి వివేకమే అంతా. ఆ మోషే తల్లి మరలా ఆ మోషే తల్లిని ఆ రాజకుమార్తె పిలిచి అన్న మాట చాలా అద్భుతంగా ఉంటుంది. నీవు ఈ బిడ్డను తీసుకొని పోయి ఫరో కుమార్తె ఆమెతో 2వ అధ్యాయము నిర్గమకాండం 9వ వచనం, ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఫరో కుమార్తె చెప్తుందట తల్లిని పిలిచి, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఎవరితో చెప్తుంది? అసలు తల్లితోనే చెప్తుంది. ఆవిడికి తెలియదు, రాజకుమార్తెకి తెలియదు. కానీ ఆ మాట నేను చదివినప్పుడు ఏమనుకుంటానంటే, ఆ తల్లి ఫరో కుమార్తె మాటగా కాకుండా దేవుడు మాట్లాడుతున్నట్టుగా అలా చదువుదాం. దేవుడు ఇప్పుడు యొకెబెదుతో మాట్లాడుతున్నాడు. అంటే యొకెబెదు అంటే మోషే తల్లితో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటగా ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి, ఎవరంటున్నారు? దేవుడు, నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. ఎవరి కొరకు? దేవుని కొరకు. నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. తర్వాత ఏమన్నాడు? నీకు జీతం ఇచ్చేదను. ఆ జీతం కనిపించదు. మోషే ఒక రక్షకుడైపోయాడు, విమోచకుడైపోయాడు. పిల్లలు చిన్ని పెర్ఫార్మెన్స్, మంచి పెర్ఫార్మెన్స్ చూస్తే పొంగిపోతాం, కళ్ళలో నీళ్ళు వస్తాయి. వాళ్ళని చూసి చాలా అతిశయిస్తాం, చాలా గర్విస్తాం. చిన్నదేదైనా చేస్తే 2.5 మిలియన్ పీపుల్, 25 లక్షలు 30 లక్షల మంది ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యంలో నుంచి నా కుమారుడు విడిపిస్తున్నాడు అనే ఆలోచన తల్లి నిజంగా బ్రతికుంటే ఆ తల్లికి ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు, ఫరో మాట కాదు, ఎవరి మాట? నా కొరకు పాలిచ్చి పెంచుము, నీకు జీతం ఇస్తాను అని దేవుడు మాట్లాడితే, దేవుని మాటగా ఆ మాటను స్వీకరించి తీసుకెళ్ళిపోయి ఆ తల్లి ఐగుప్తు రాజకుమార్తె బిడ్డగా పెంచిందేంటి? పెంచితే ఆ పని చేయడు. అక్కడ ఏ పని? హిబ్రీని ఐగుప్తుని చంపాడు. ఒక హిబ్రీడిగానే పెంచింది, హిబ్రీ విశ్వాసంలో పెంచింది. ఉండడం రాజభవనం, ఐగుప్తు రాజభవనం, కానీ విశ్వాసం మాత్రం యెహోవా దేవుని పట్ల విశ్వాసం. అలాంటి తల్లిగా పెంచింది. ప్రియులరా, మోషేను యోగ్యునిగా పెంచిన తల్లి. ప్రియులరా గమనించాలి, ఎవరు ఏ స్థానంలో ఉన్నా. మరి ఇప్పుడు చూడండి, సిప్పోరా తన నిందను తొలగించుకుంది తన జీవితం మీద, తన భర్త ప్రాణాన్ని కాపాడింది, అలాగే భర్త పిలుపుని కాపాడింది. దాన్ని బట్టి ఆ భర్త ఆ భార్య పట్ల ఎంత రుణస్థుడై ఉంటాడో కదూ, ఆ తల్లి పట్ల ఆ కుటుంబం ఎంత రుణం తీర్చుకునే స్థితిలో ఉంటుందో. అలాగే కుమారుని యోగ్యునిగా చేసింది కనుక పిల్లలు తల్లిదండ్రులు మిమ్మల్ని ఎప్పుడు కూడా యోగ్యులుగా చేసే స్థితిలోనే ఉంటారు. అంతే కదా. ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే యోగ్యులుగా చేయాలని, మిమ్మల్ని యోగ్యులుగా చేయాలనే. కనుక ఆ యోగ్యులుగా చేసే పాత్రలో తల్లిదండ్రులు ఉండగా ఆ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, తల్లిదండ్రుల పట్ల ఆ గౌరవం, ఆ ప్రేమ కలిగిన పిల్లలుగా ఉండాలి. ఈరోజు సిప్పోరా చాలా గొప్ప పాఠాలు నేర్పించింది మనకి. తన నిందను తొలగించుకుంది,
తన భర్త ప్రాణాన్ని పిలుపును కాపాడింది, కుమారుని యోగ్యునిగా చేసింది. అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన పరిచర్యలు తల్లులు అందిస్తున్నారు. ఆ తల్లులను జ్ఞాపకం చేసుకుందాం.